దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. లవంగ నూనెలోని క్రియాశీల ఘటకం ఏది? యూజినాల్. వరి పంటకు బయోఫర్టిలైజర్గా పనిచేసేవి నీలి ఆకుపచ్చ శైవలాలు. భూమి లోపల ఫలాలను ఉత్పత్తి చేసే చెట్టు ఏది? వేరుశెనగ. కుంకుమ పువ్వు శాస్త్రీయ నామం? క్రోకస్ సైటవస్. బ్లడ్ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే విన్ క్రిస్టిన్, విన్ బ్లాస్టిక్ ఆల్కలాయిడ్లను మొక్కల్లోని ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు? వేరులు. మలేరియా నివారణకు ఉపయోగించే క్వినైన్, సింకోనాను మొక్కలోని ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు? బెరడు. టీ శాస్త్రీయ నామం? కమెలియా సైనెనిసిస్. మన దేశంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? కర్ణాటక. ఏ మొక్క నుంచి టర్పంటైన్ లభిస్తుంది? ఫైన్. టీ పత్రాలలో ఉండే ఉత్తేజిత ఆల్కలాయిడ్లు పేరేమిటి? థియోన్. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లాను పిలుస్తారు? కరీంనగర్. దేశంలో ప్రధాన ధాన్యాలేవి? వరి, మొక్కజొన్న, గోధుమ. దేశంలో చిరుధాన్యాలేవి? జొన్నలు, సజ్జలు, రాగులు. సోయాబీన్కు ఉన్న మరో పేరేమిటి? వెజిటబుల్ మీట్, హెర్బల్ మీట్, ప్యూర్ మెన్స్ మీట్. రొట్టె గోధుమ పంట మొక్కల శాస్త్రీయ నామం? ట్రిటికమ్ ఈస్టివం. బార్లీ పంట మొక్కల శాస్త్రీయ నామం? హార్డియం వల్గేర్. వరి పంట మొక్కల శాస్త్రీయ నామం? ఉరైజా సటైవా. మొక్కజొన్న పంట మొక్కల శాస్త్రీయ నామం? జియామేష్. జొన్నలకు ఉన్న మరో పేరు? గ్రేట్ మిల్లెట్. సజ్జలకు ఉన్న మరో పేరు? ఫెర్ల్ మిల్లెట్. రాగులకు ఉన్న మరో పేరు? ఫింగర్ మిల్లెట్. కొర్రలకు ఉన్న మరో పేరు? ఫాక్స్టైల్ మిల్లెట్. పామాయిల్ యొక్క శాస్త్రీయ నామం? ఇల్యూసిన్ గైనెసిస్. మసాలా దినుసులు అయిన లవంగాల్లో ఉపయోగపడే భాగం ఏది? పూ మొగ్గలు. మసాలా దినుసులైన యాలకుల్లో ఉపయోగపడే భాగం ఏది? ఫలం. మసాలా దినుసులైన పసుపులో ఉపయోగపడే భాగం ఏది? రైజోమ్. మసాలా దినుసులైన కుంకుమ పువ్వులో ఉపయోగపడే భాగం ఏది? కీలాగ్రాలు. సొలనేసి కుటుంబానికి చెందిన ఫలాలు ఏవి? మిర్చి, టమోటా, వంకాయ. అంబెల్లిఫెర్ కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యాలేవి? ధనియాలు, జీలకర్ర. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.